జైశంకర్ తన కౌంటర్ పార్టీ అయిన చైనా వాళ్ళతో క్లియర్ గా చెప్పారు. పాకిస్తాన్ పేరు మెన్షన్ చేయకుండా క్లియర్ గా ఏం చెప్పారంటే 2020లో 2021లో చైనాకి మనకి బోర్డర్ దగ్గర కలహాలేని అక్కడ మన వాళ్ళు కొంతమంది అమరులయ్యారు. కానీ ఫైనల్ గా స్టాండ్ ఆఫ్ నడిచింది. వాళ్ళు ఫైనల్ గా వెళ్ళిపోయారు వెనక్కి. అయితే ఈ కలహాలు ఈ గొడవలకి కారణంగా థర్డ్ పార్టీ ఇంట్రెస్ట్ అనేది ఉండకూడదు. ఈ డిస్కషన్స్ కానీ ఈ గొడవలు ఏమైనా ఉంటే భారత్ కి చైనా మధ్య మనం డీల్ చేసుకోవాలి కానీ చైనా షుడ్ నాట్ లుక్ ఫర్ ఎ థర్డ్ పార్టీ ఇంట్రెస్ట్ అని చెప్పి. అంటే మనకు గొడవ ఉంది కాబట్టి ఎనిమీ ఆఫ్ ఎనిమీ ఇస్ అ ఫ్రెండ్, శత్రువుకి శత్రువు మిత్రుడు అనేది ఉంది కదా. అంటే ఇప్పుడు పాకిస్తాన్ ని క్లోజ్ చేసుకుంటాం ఇలాంటిది ఉండకూడదు అని క్లియర్ గా చెప్పారు. అదే విధంగా ఎస్సీఓ ఏదైతే స్థాపించబడిందో ఇది మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, వీటిని బ్లాక్ చేయడానికి టెర్రరిజం, సెపరేటిజం అండ్ ఎక్స్ట్రీమిజం ఈ మూడు సిద్ధాంతాలకి మనం వ్యతిరేకంగా ఉండాలి, పోరాడాలి, కలిసి పోరాడాలి ప్రపంచంలో. అదే మన ఏషియాలో అండ్ మన దేశాల చుట్టూదా అనుకున్నాము. సర్ప్రైజింగ్లీ ఇవేమీ జరగటం లేదు. దానికి తోడు వీఆర్ సపోర్టింగ్ టెర్రరిజం అన్నట్టుగా చేస్తున్నారు. ఇది జరిగితే బాగుండదు, మనకి రిలేషన్షిప్స్ కూడా అంత గ్రేట్ గా ఉండవు అన్నట్టుగా చెప్పారనమాట.